ఉగ్గు చేసి మన పిల్లలకు మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ పప్పులు ఇవన్నీ చిచిన్కి పిల్లలకు ఉగ్గు చేసే విధానం. మన సంటి పిల్లలకు 6 నెలలు నిండిన తర్వాత అన్నప్రాసన చేస్తాం కదా, అక్కడి నుంచి మనం పిల్లలకు ఇయ్యబోయే ఉగ్గు చేసుకునే విధానము, దానికి సరిపడిన ధాన్యాలు మరియు చిరుధాన్యాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. మా అమ్మ చెప్పిన రీతిలో మీకు తెలియజెప్తున్నాను. మొదటగా మనము మన ఇంట్లో ఉన్నా కానీ బయటకి నుంచి తెచ్చుకున్న పప్పులు, పెసరిపప్పు, ఎర్రపప్పు అంటే సిరిశనగపప్పు, తొగరిపప్పు అంటే కందిపప్పు, గోధుమలు మన పెద్ద గోధుమలు అనవచ్చు, వీటికి చేనులో పండినాయి, జొన్నలు, మినపపప్పు, శనగపప్పు, దంపుడు బియ్యం. ఇవి సమపాలలో కాకుండా పప్పులు వచ్చేసి ఒక 100 నుంచి 150 గ్రాముల మధ్యలో, బియ్యం వచ్చేసి 350 నుంచి 450 గ్రాముల మధ్యలో తీసుకొని అందులో మన డ్రై ఫ్రూట్స్ అంటే బాదాము ఒక 25 నుంచి 30 గ్రాములు, కాజు ఓ 20 నుంచి 30 గ్రాములు, పిస్తా ఓ 15 నుంచి 20 గ్రాములు, మోరి పలుకులు ఓ 15 నుంచి 20 గ్రాములు, మరియు అదేవిధంగా వాటర్ మెలన్ అంటే పుచ్చకాయ గింజలు అవి ఒక 20 గ్రాములు, అలాగే గుమ్మడి గింజలు ఓ 20 గ్రాములు. ఇలా సమపాలలో తీసుకొని కొద్దిగా డోరుగా వేయించుకొని మిక్స్ ఆడించుకోవాలి. ఫైన్గా మిక్స్ ఆడించుకొని పిల్లలకు ఒక చెంచం చెప్పున అంటే రోజుకు ఒక 35 నుంచి 50 గ్రాముల మధ్యలో వేడి నీళ్ళల్లో ఒక గంట సేపు, అంటే గంట కాదు 30 మినిట్స్ ఆ విధంగా మరిగించుకొని లో ఫ్లేమ్ మీద నెయ్యి వేసుకొని పిల్లలకు పెడితే ఆరోగ్యకరమైన ఆరోగ్యము ప్లస్ నెయ్యి, ఆవు నెయ్యి వాడడం వల్ల పిల్లల ఎముకల దృఢత్వము మారతో పాటు ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్యానికి పాలు కాకుండా చూసుకోవచ్చు. ఇది మంచి సలహా, మా అమ్మ చెప్పిన ఈ ఉగ్గు రీతి. నువ్వు చెప్పండి ఎట్లుంటుంది పిల్లలకు అది తినిపిస్తే? ఇది మీకు తినబెట్టినానండి, మంచిగా ఇట్లా చేసి ఓకే తినబెట్టిన తర్వాత ఇది బయటికి వెళ్ళి తెచ్చి మంచిగా ఉండదు. ఓకే ఇంట్లో చేసుకున్నది పిల్లల ఆరోగ్యము అంత మంచిగా. ఓకే ఓకే అంటే దీంట్లో ఇంకేమేమి కలపాలి? ఏం లేదు, ఓమా. ఓకే, ఓమా అనేది ఎందు గురించి అంటే పిల్లలకు సర్ది గిద్ది కానట్టు, సర్ది కానట్లు ఓమా కూడా వాడచ్చు అన్నట్టు. మన జీలకర్ర, కొద్దిగా జీలకర్ర ఎందుకు అరుగుదల కోసం అంతే బిడ్డ. అది ఎట్లా చేసుకోవాలి? పొడి ఎట్లా చేసుకోవాలి? అది పొడి చేసుకునే విధానం 2 పీసుల గింటికి వేసుకురావచ్చు, మనం మిక్సీలో వేసుకోవచ్చు. వండే విధానం ఎట్లా? వండే విధానం అంటే ముందు నానబెట్టాలి, పిండి నానబెట్టాలా? నీడల జెర్సేపు నానబెట్టి మన సన్నం మంట మీద గ్యాస్ మీద చిమ్మన పెట్టుకోవాలి. అర్ధగంట. దాంట్లో ఏం వేయాలి? ఇంకా ఇంత సాల్ట్ జర్ర మళ్ళీ అంత ఉడికినాక జర నెత్తి కొట్టేయాలి, చల్లగా బిజినెస్ బొక్కలేక మేము చేస్తుంటే మంచిగా ఉంటుంది అంతే.